ప్రియులారా, మన యొక్క పనులలో మనం ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ దినాల్లో ఒక సెలవు దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సెలవు దినాన్న దేవుని మందిరంలో మనమందరం కూడా సమకూర్చబడే గొప్ప ధన్యత. మన యొక్క దేశీయులతో మనం పోల్చుకుంటే రియల్లీ వీఆర్ సో బ్లెస్సెడ్ పీపుల్. వారికి భక్తి వైరాగ్యాలు ఉన్నాయి, కానీ దేవుడు మన మనోనేత్రాలను దేవుడు తెరిచాడు కనుక ఈ యొక్క సత్యాన్ని మనం కలిగి దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యాన్ని వినడానికి చేరి వచ్చాం. ఈ వాతావరణంలో నాకు ఒక మాట గుర్తొస్తూ ఉంది. ఒక దేవుని దైవదాసుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు డిఎం డేవిడ్ గారని. తానే నాకు కూడా పేరు పెట్టాడు. సంగారెడ్డి ఆ ప్రాంతాల్లో తాను ప్రభు కొరకు చాలా ఆసక్తిగా ప్రభు సేవ చేసేటువంటి వాడు, చాలా రోషము కలిగినటువంటి వాడు. ప్రభువుని నమ్మినటువంటి ఆ దినం మొదలుకొని ఇంకలు ఏం చెప్తారు, విన్నారా? సౌండ్ వస్తలేదా? అదే అన్నా, సౌండ్ వస్తలేదా? కొంచెం పెంచండి, కొంచెం పాడలేదు పెట్టాలి. హలో 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 హలో, మైక్ టెస్టింగ్. హలో 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 హలో, ట్రెంబుల్ తగ్గించి కొంచెం ఫాస్ట్. ప్రియులారా, ఏం చెప్పాను నేను? నాకు కూడా గుర్తొచ్చిందని చెప్పాను కదా. డిఎం డేవిడ్ గారని చాలా రక్షించబడినటువంటి ఆ దినం నుండి దేవుని కొరకు ఆసక్తి తనకు తరగలేదు. అలాగే ప్రభు దగ్గరికి ఆసక్తితోనే వెళ్ళినటువంటి చాలా గొప్ప దేవుని దాసుడు. ఆయనకు శిష్యుల్లాగా ఒక 4-5 ఉండేవాళ్ళు. ఎప్పుడంటే అప్పుడు 24/7 ఉద్యోగాలు చేస్తున్నా సరే రమ్మంటే వచ్చేసేవాళ్ళు. దాంట్లో ఒక ప్రథమ శిష్యుడు వాళ్ళ నాన్నగారు, జాషువా బ్రదర్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు బీదర్ దేవదాస్ అన్నగారు. తాను అడిగాడు, ఎవరిని అడిగాడు? ఈ డిఎం డేవిడ్ గారిని అడిగాడు అనమాట. సువార్త చెప్పమంటే ఎవరికంటే వాళ్ళకి చెప్తా అని అంటావు కదా, ఒకవేళ నువ్వు ఒక మీటింగే తీసుకోవాలనుకో, ఒక సువార్త ఒక వ్యక్తికి చెప్పాలని దేవుడు నీకు చెప్తున్నాడు, వరదలు వస్తున్నాయి, వర్షం బాగా వచ్చేస్తుంది, తుఫాన్ వస్తుంది, వెళ్ళి సువార్త చెప్పి వస్తానన్నాడు.
తర్వాత ఆయన పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి చివరి దినాల్లో బెడ్ రిడన్ అయిపోయాడు. కాళ్ళు చేతులు పడిపోయాయి, నడవలేడు, పడకలో ఉన్నాడు. అప్పుడు వీళ్ళ నాన్నే పోయి అడిగాడు. వాళ్ళ నాన్న చెప్తేనే తెలిసింది నాకు. పాటలకు మంచిగా సెట్ చేశారు కానీ వాక్యాన్ని సెట్ చేయట్లేదు. అప్పుడు ఆయన అన్నాడంట, పలానా వ్యక్తికి దేవుడిని వెళ్ళి సువార్త చెప్పమంటే ఎట్లా చెప్తావు? ఆయనను డిఎం డేవిడ్ గారిని నాయన అనే వాళ్ళందరూ, నాయన డిఎం డేవిడ్ గారు ఎట్లా చెప్తావు అంటారులే, దేవుడు చెప్పమంటారా నన్ను, వెళ్ళి వాడికి సువార్త చెప్పమని దేవుడు నాకు చెప్పాలా, చెప్తే మాత్రము పెరాలసిస్ ఉన్నా సరే పొర్లుతూ వెళ్ళి నేను చెప్పొస్తాను అన్నాడు. వాళ్ళ డాడీతో మనం మాట్లాడుతూ ఉంటే బీదర్ దేవదాస్ అనే గారితో, ఆయన ఆ స్ఫూర్తి, ఆయన ఇన్స్పిరేషన్ ఈ దినం వరకు నేను అరిచి దేవుడి సేవ చేయడానికి చెప్పడానికి ఆయన నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తా ఉన్నాడు. నాకెందుకు గుర్తొచ్చింది తెలుసా అండి? అది ఎందుకు గుర్తొచ్చింది చెప్పండి మీరే. ఈరోజు మీరు ఆ డిఎం డేవిడ్ గారి ఛాయ చూపించారు, మీరు ఆ షేడ్స్ చూపించారు మీరు. మేము కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఆ మినిట్ నుంచి కూడా ఫుల్ వర్షమే. ఏదో ఒక నిరీక్షణ తగ్గుతుందేమో అనుకుని వస్తూ ఉంటే తగ్గట్లే, పెరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గుతుందేమో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. అయినా సరే మీరు అందరు రావడం అనేటువంటిది నిజంగా చాలా ప్రోత్సాహకరమైనటువంటి విషయం. కాబట్టి డిఎం డేవిడ్ గారి ఛాయలు కాదు, మీలో ఎవరి ఛాయలు ఉన్నాయి? యేసయ్య ఛాయలు ఉన్నాయి. కాబట్టి అందుకొరకు భక్తుల యొక్క జీవితాలని కూడా మనం అనుసరిస్తే అది కూడా మనకు చాలా బ్లెస్సింగ్. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి దినమున మీకేదో బ్రహ్మాండమైనటువంటి వర్తమానాలు ఇచ్చి అట్లా ఇట్లా చేయడానికి ఇంకా దానికి బదులు బ్రహ్మాండమైన పాటలతో వచ్చాము. మా సింగర్స్ మ్యూజిషియన్స్ కూడా ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే బతిమలాడితే కూడా రారు. ఎరుసలేం పోతున్నాం వస్తారా అంటే అందరూ ఒకేసారి వస్తామని చెప్పి వచ్చేసారు. దేవుడు వారిని కూడా అది ప్రేరేపించి తెచ్చాడు. కాబట్టి వారిని కూడా దేవుడు దీవించాలి. దేవుడు మన సమయాన్ని కూడా ప్రభు ఆశీర్వాదకరంగా చేయాలి. ప్రభు మనకి సమయాన్ని దీవెనకరంగా చేయడానికి అట్లాగే కూర్చొని ఒక్కసారి తలలు వంచుదాం, కళ్ళు మూసుకొని ప్రభుతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ టైం నాకు ఆశీర్వాదకరంగా చేయండి, నాతో మాట్లాడండి ప్రభువా. నేను ఖాళీగా వెళ్ళొద్దు ఇక్కడ నుండి. మీరు ఏం అడుగుతారో అది దేవుడు చేస్తాడు. మీరు మనసులో బయటికి వినబడకుండా అట్లాగే ఎట్లా ఉన్నారో పొజిషన్ అట్లాగే క్రింద కూడా ఉన్నారనుకుంటున్నాను. క్రింద కూడా బ్రదర్స్ సిస్టర్స్ కూర్చున్నారేమో. అక్కడ క్రింద ఉన్నటువంటి వారు కూడా అలాగే ఒక్క నిమిషం మౌనంగా మన హృదయాల్లో ప్రభుకు ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ సన్నిధిలో మీ ప్రజలుగా చేరువచ్చాం. మీ మందిర సమృద్ధిలో మందరిని మీరు తృప్తిపరిచి ఈ సెలవు దినమున దేవ ఎన్నో పనులు, ఎన్నో కార్యక్రమాలు, మా పనులు తరగనటువంటి పనులు, మా యొక్క ప్రోగ్రామ్స్ తరగనటువంటి ప్రోగ్రామ్స్ ఏవేమైనప్పటికీ దేవ మీరే మమ్మల్ని మీ మందిర ఆవరణంలో సమకూర్చారు. ప్రతికూల వాతావరణంలో సహా తండ్రి, మీ బిడ్డలు మేమందరం కూడా మీ మందిరానికి చేరుకోగలిగాం. మీ వందనాలు. ఇంకెవరైనా ఉన్నట్లయితే వారిని కూడా త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరే తెరవబడినటువంటి ఆకాశాన్ని మీరే మా కొరకు అనుగ్రహించి ఎట్లయితే వర్షాన్ని మీరు కుమ్మరించారో అదే రీతిగా వాక్యమును వర్షాన్ని మాపై కుమ్మరించగలరని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, మీ బిడ్డలు నిలబడుతున్నటువంటి అతి బలహీనటువంటి నన్ను మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి మీ యొక్క మాటలు మీరే మాకు విడుదల చేయగలరని ప్రభువా, రెండంచులు కలిగినటువంటి ఖడ్గమైన మీ మాటల చేత చెప్పేవారిని, వినేటువంటి వారిని ప్రతి ఒక్కరి హృదయంలో మీ కార్యాన్ని జరిగించి మహిం పొందమని ప్రార్థిస్తూ
ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రతి నిమిషము మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనము మనం అందరం కూడా కలిసి చదువుతున్నాం. లూక్ 9:62. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. చదివినటువంటి వాక్య భాగాన్ని ప్రభు మన కొరకు దీవించి ఈ దినమున ఈ మాట ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్తున్నటువంటి మాట ఇది. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ప్రియులారా, చాలా ఖచ్చితంగా స్ట్రాంగ్గా బలంగా ప్రభు చెప్తున్నటువంటి మాట ఇది. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పినటువంటి సందర్భం పైన ఉంది. పైన ఒక ముగ్గురు వ్యక్తులతో, 3 రకాలైనటువంటి వ్యక్తులతో ప్రభు మాట్లాడేటువంటి సందర్భంలో తాను చివరిగా కంక్లూజన్ ఈ మాటతో వారితో ముగించాడు. మొదటి వ్యక్తితో ప్రభు ఏమన్నాడో చూడండి. 57 చదవండి ఎవరైనా. ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూడ్లను నివాసములు కలవు గాని చెప్పాను. ఆయన మరి ఒక్కనితో నా వెంట రమ్మని చెప్పాను. వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. 60 చెప్పాను. 61 చదువుతాం. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని. కాబట్టి 3 మనుషులు 3 మాటలతో వచ్చారు. వారు మొదట అంటే ఫస్ట్ మేము వెళ్ళి ఇంట్లో చెప్పేసి రాని ప్రభువా. తర్వాత ఇంకొకటి ఏమన్నాడు, మొదట వెళ్ళి ఏం చేయాలి, తండ్రిని ఏం చేయాలి, పాతి పెట్ట. తండ్రిని పాతి పెట్టేది ఇంపార్టెంటా లేకపోతే పర్వాలేదా ఇంపార్టెంట్ అండి? వెరీ ఇంపార్టెంట్. తండ్రిని ఏం చేయాలి, పాతి పెట్టాలి. తర్వాత ఇక్కడ ఏమంటాడు, నా వెనకాలకి రా, నన్ను వెంబడించు అంటే నేను ఇంట్లో చెప్పేసి వస్తా. ఇంట్లో చెప్పేది ఇంపార్టెంటా కాదా? మీరు చాలా అవుట్ స్టాండింగ్ భక్తుల్లాగా ఉన్నారు మీరు. మామూలుగా చాలా పెద్ద భక్తుల ముందు నిలబడ్డాను నేను కూడా. కాబట్టి చాలా ఇంపార్టెంట్ వర్కే ఏది, ఇంట్లో ఇన్ఫర్మేషన్. తర్వాత ఇంపార్టెంట్ వర్కే ఏది, తండ్రిని పాతి పెట్టడము. కానీ ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే చచ్చిన తండ్రి నేను పాతి పెట్టి వస్తానంటే ఏమన్నాడండి, మృతులను పాతి పెట్టుకొననిమ్ము. దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు అర్థాలు మనం చూసుకోవడానికి మనం కాదు, మన అంశం కొంచెం వేరే ఉంది కాబట్టి మనము మీకు ఇంట్రొడక్షన్ మాత్రమే చెప్తా ఉన్నాను. కాబట్టి మొదట నువ్వు నన్ను వెంబడించు. ఇంట్లో చెప్పొస్తాను ప్రభు అంటే మొదట నువ్వు నన్ను ఏం చేయి, వెంబడించు. ఇది ప్రభు చెప్పాడు. అందుకొరకు దాంతో కంటిన్యూషన్ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు.
ఈ లోకంలో నువ్వెంత సంపాదించినా ఏం చేసుకున్నా చిట్ట చివరికి దేవుని రాజ్యానికి నువ్వు అనర్హుడవైతే, దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం లేకపోతే మాత్రము చాలా ఘోరం. అందుకొరకు ప్రభు అన్నాడు, సర్వలోకము సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకొనుట నీకేమి ప్రయోజనము. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించుటే మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి గమ్యము. నువ్వు ఏ డినామినేషన్ అయినా సరే, లేకపోతే ఏ కులమైనా ఏ మతమైనా సరే, చిట్ట చివరికి మనము ఎక్కడికి చేరుకోవాలండి? దేవుని రాజ్యమునకు చేరుకోవాలి. సైతాను పని ఏంటి తెలుసా? ఆ రాజ్యంలోనికి నిన్నేం చేయకూడదు? చేరనివ్వకూడదు. మొన్న కూడా ఒకరి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆయన పెద్ద ఆయన చనిపోయారు. చనిపోకముందు మీ డాడీ ఏమన్నారు అనేసి అడిగితే, మా డాడీ చాలాసార్లు అన్నారన్న. ఏంటి అంటే, ఎవరో వస్తున్నారా, నరకానికి తీసుకెళ్ళిపోతారంట నన్ను. యమదూతలు ఏవి సైతాన్లు వస్తున్నారు, నరకానికి తీసుకెళ్ళేస్తారంట. రక్షణ పొందాడు, దేవుని బిడ్డ అయ్యాడు. కానీ అంటే నిన్ను వదలొద్దు. ఎప్పటి వరకు? దేవుని రాజ్యంలో చేరేంత వరకు నిన్ను ఏదో ఒక రీతికి ఏం చేయాలి? అడ్డుకోవాలి. అది ఎవరి ప్రణాళిక? సైతాను ప్రణాళిక. అందుకొరకు ఈ సైతాన్ యొక్క ప్రణాళికను నువ్వు గుర్తించకుండా నేను బ్రతికేమనుకోండి, మనం చాలా నష్టపోతాం. అందుకొరకు ప్రభువే అన్నాడు, ఏమన్నాడు? నాగటిపై చెయ్యి పెట్టి, నాగటిపై చెయ్యి పెట్టి. నువ్వు రక్షించబడ్డావు అంటే సామాన్యమైనటువంటి విషయం ఏమి? నేను రక్షణ పొందాను, నా పాపాలు ప్రభు క్షమించాడు, ఎట్లా పడితే అట్లా ఉంటాను. ఒకటైతే గ్యారంటీ, చస్తే ఎక్కడ పోతాను నేను? పరలోకానికి పోతానని నువ్వు నిర్లక్ష్య వైఖరితో చెప్పావనుకో, అదే సైతానికి నువ్వు ఓపెన్ చేసే మంచి గేట్. కాబట్టి ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, నాగటిపై చెయ్యి పెట్టి అనగా దేవుని వెంబడించుట. నాగటిపై నువ్వు దేవుని వెంబడించాలి అంటే నువ్వు చేయవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. నువ్వు ప్రభువును స్వంత రక్షకుడుగా స్వీకరించేటువంటి కొన్ని విషయాలు, ప్రొసీజర్ ప్రభు పెట్టాడు. దేవుని రాజ్యంలో నువ్వు చేరాలి అంటే మొట్టమొదట నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి తెలుసా అండి? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదాము. ఇక్కడ కొన్ని విషయాలు ప్రభు మనకు చెప్పాడు. ఏంటి అంటే, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత నీకు కావాలి అంటే, ఈ భూలోకములో ఉన్నప్పుడే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి తెలుసా అండి? నిర్జీవమైనటువంటి వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. జీవము లేనటువంటి విడిచిపెట్టాలి. మనుషుల యొక్క కల్పితములను విడిచిపెట్టాలి. మనుషులు చేసుకున్నటువంటి పద్ధతులను విడిచిపెట్టాలి. దాంట్లో జీవము లేదు. దీంట్లో జీవము లేదు అని తెలిసిన తర్వాత నువ్వేం చేయాలి అంటే విడిచిపెట్టాలి. అక్కడ ఏమని రాయబడి ఉంది? నిర్జీవ క్రియలను విడచి మారు మనసు. మారు మనసు అంటే నీ మనసును ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఇప్పుడు నేను పోవాలనుకుంటున్నాను, వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇక్కడ నుండి, అది నా మనసు. కానీ మనసు మార్చుకొని ఏం చేశాను? పోలేదు. ఏం చేశాను? స్టెప్స్ దిగుతూ ఏం చేశాను? తిరిగి లోపలికి వచ్చేస్తాను. అంటే నేను మనసు ఏమైపోయింది ఇప్పుడు అంటే, అటు పోవాల్సినటువంటి వాడిని ఇప్పుడు ఏం చేస్తున్నానని నువ్వు చేయవలసిన పని అది. నువ్వు దేవుని రాజ్యంలోనికి ఊరికే ప్రవేశించలేవు. డబ్బులు పెడితే వచ్చేది కాదు దేవుని రాజ్యము. నీ యొక్క జీవితమును ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, ఒకటి, ఈ లోకంలో నువ్వు అనుసరించేటువంటి ఏ మతమైతే, కులమైతే, నీ విధానాలు ఏవైతున్నాయో దాంట్లో నీకు సత్యము లేదని తెలిసిన వెనువెంటనే అది నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దాన్ని నువ్వేం చేయాలండి? విడచి మారు మనసు అంటే నువ్వు అబౌట్ టర్న్ చేయి. ఇంకొక వైపు త్రిప్పు నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, రెండవది ఏమనుంది? దేవుని యందలి విశ్వాసము. దేవునిపై నువ్వేం పెట్టాలి? మనిషి పైన కాదు, పాస్టర్ గారి పైన కాదు, సేవకుడి పైన కాదు నమ్మకం పెట్టేది.
ఎవరి పైన పెట్టాలండి? దేవుని యందు విశ్వాసము. ఎవరా దేవుడు? నేను దేవుడిని అనగానే దేవుడినేమి కాదు. దేవుడు అనేటువంటి వాడు పవిత్రుడు, పరిశుద్ధుడు. దేవుడు అనేటువంటి వాడు మరణము లేనటువంటి వాడు. దేవుడు స్వయం జీవుడు, తనంతటా తానే ఉనికి కలిగినటువంటి వాడు, సమస్తముపై అధికారము కలిగినటువంటి వాడు, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు? దేవుడు. ఆ దేవునిపై నువ్వేం చేయాలి? నమ్మకం పెట్టాలి. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, తన్ను తాను రుజువు చేసుకున్నాడు దేవుడను అని. నువ్వు నేను మరణించామనుకో ఎక్కడుంటామండి? మట్టిలోనే ఉంటాం. కానీ యేసయ్య సమాధి ఇప్పుడు ఓపెన్. సమాధిని జయించి తిరిగి లేచాడు, సమస్తముపై అధికారాన్ని కనపరిచాడు. వర్షం వస్తూ ఉంటే ఆ యొక్క తుఫానుని ఏం చేశాడండి? గద్దిస్తే తుఫాను ఆగిపోయింది. చచ్చినటువంటి వాడిని ఏం చేశాడండి? లేపాడు, రుజువు చేసుకున్నాడు సమస్తముపై ఆయన అధికారము కలిగి ఉన్నటువంటి వాడని. తర్వాత మాటతో సమస్తాన్ని కలగజేశాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. అందుకని యేసు ప్రభు పేరు ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడే ఇక్కడికి మన దగ్గరికి వచ్చాడు. ఆ దేవుని యందు నువ్వేం చేయాలి? విశ్వాసం. దేవునికి నువ్వు చంద వేయవలసిన అవసరం లేదు, లేకపోతే దేవుడికి నువ్వు సేవ చేయవలసిన అవసరం కూడా, నువ్వు చేయకపోతే దేవుడికి జరిగేది ఏమి జరగదు అనేది కూడా ఏమీ లేదు. ఈ సకల సృష్టిని చేసినప్పుడు ఎంతమంది సేవకులు ఉన్నారు యేసు ప్రభుతో, దేవుడితో? ఎంతమంది ఉన్నారండి? ఎవరు లేరు. అర్థమైందా? దేవుడికి ఎవ్వరు అక్కర్లే. ఎవ్వరము లేకుండా కూడా దేవుడు అన్నీ ఏం చేసుకోగలడండి? చేసుకోగలడు. అందుకొరకు దేవుని వాక్యంలో కూడా రాయబడింది, మనుషుల చేతులతో సేవ చేయబడుటకు ఆయన ఒక బలహీనుడేమీ కాదు. నువ్వు నేను లేకపోయినా, మనమెవ్వరం లేకపోయినా దేవుడు అన్నీ చేసుకోవాలి. అందుకొరకు కొంచెము అతిశయోక్తిగా స్వనీతిగా మాట్లాడినటువంటి యోబును ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడండి? యోబు సుడిగాల్లో ప్రత్యక్షమై, యోబు నడుము కట్టుకో, నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తానన్నాడు. అనగానే యోబు బీపీ ఏమైపోయింది? బీపీ పడిపోయింది అప్పటికే. ప్రభువా, దుమ్ము ధూళి నేనేం చేయాలి ప్రభువా అంటే, చెప్పు, భూమికి నేను పునాది వేసినప్పుడు ఎక్కడున్నావు? నీ అడ్రస్ చెప్పు. ఎక్కడ అడ్రస్? ఖమ్మంలో పలాని అడ్రస్. ఖమ్మమే లేదు. ఎప్పుడండి? భూమికి పునాది వేసినప్పుడు. చాలాసార్లు నువ్వు నేను ఎంతో అతిశయిస్తావు. నేను సంథింగ్, నేను లేకపోతే జరగదు, అది లేకపోతే జరగదు. ఇప్పుడు బక్సింగ్ గారే లేరు. ఆగిపోయాయా? సాగిపోతున్నాయా? ఇంకా డబ్బులు అయ్యాయా? ఉన్నాయి జరిగిపోతున్నాయా? మా అన్ననే చెప్పాలి. చెప్పన్నా, కొంచెం డౌట్ పడ్డావు నువ్వు కాబట్టి చెప్పు. బక్సింగ్ గారు బ్రతుకున్నప్పుడు కంటే సంఘాలు ఇప్పుడు ఎన్నైనాయి తెలుసా? ఏమైనా సేవకుడన్నా ఎక్కువైనా తక్కువైనా? డబుల్ ట్రిపుల్ అయినాయి. ఇప్పుడు ఈ జెరూసలేం చూశాడా బక్సింగ్ గారు? ఫిలిప్ గారు చూసుంటాడేమో. ఇప్పుడు మా హోరేబ్ ఉంది హైదరాబాద్లో, అది బక్సింగ్ గారు కూడా చూడలేదు. డబుల్ ట్రిపుల్ అయిపోయి. అంటే ఎంత ఉన్నా సరే దేవుని కార్యములు, దేవుని సంఘములు మనుషులపై, సేవకులపై, మనపై ఆధారపడి. అందుకో ప్రభు అన్నాడు, నా సంఘమును నేను కడతా. కట్టేవాడు జావలే, బిల్డింగ్ కట్టినోడు పోయాడు, కానీ సంఘాన్ని కట్టేవాడు ఉన్నాడా? పోయాడా? ఉన్నాడు. కాబట్టి అవి ఆగవు. ఇప్పుడు నీలాంటి నాలాంటి బక్సింగ్ గారు పోతేనే ఆగలేదంటే, నేను అన్న పోయామనుకో ఆగిపోతాయా? అవి ఆగవు. ఇంకేమవుతాయి? సాగిపోతానే ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్తున్నాను. దేవుని రాజ్యములో నువ్వు నేను ప్రవేశించాలి. ప్రవేశించకపోతే మాత్రము అంతా వ్యర్థమే, జీరో. ఇది మంచి రిట్రీట్ కదా, ఒక మంచి ప్రత్యేకమైన కూడిక. అన్ని కూడికలు ఏముంటాయి? యవనస్తుల రిట్రీట్ అంటే ఎవరు రావద్దు, ఇంకా అక్కడికి ఎవరు రావద్దు? పిల్లలు రావద్దు, పెద్దవాళ్ళు రావద్దు. కానీ ఇది మాత్రం చాలా బాగుంది రిట్రీట్, నాకు నచ్చింది. ఎందుకు తెలుసా అండి? రిట్రీట్ ఫర్ ఎవ్రీవన్, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు. చెప్పేవాడే కరెక్ట్ చెప్పగలగాలి ఇప్పుడు. కాబట్టి కొన్ని మాటలు మీరు వినండి, నేను ఎక్కువ కూడా చెప్పను.
ఫస్ట్ది ఏంటి అంటే దేవుని రాజ్యంలో మనం మిమ్మల్ని కూడా అడుగుతా, మీ కొరకే చెప్పాను. ఇప్పుడు మాట్లాడొద్దు, మేము క్వశ్చన్ చేస్తాను, నేను రాసుకోండి నేను చెప్పింది కూడా. ఓకే, కాబట్టి ఫస్ట్ది ఏంటండి, ఇది వేస్ట్, ఇది సత్యము ఇక్కడ లేదు అని అన్నప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? నువ్వే దాన్ని పట్టుకొనే ఉన్నావు అనుకో, ఇంకా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశము ఫస్ట్ స్టెప్ విడిచిపెట్టు. రెండవది, ఎవరిపై నమ్మకం పెట్టాలి? ఏ పాస్టర్ గారిపై? ఏ పాస్టర్ గారు పనికిరారు. అర్థమైందండి? పాస్టర్ గారు ఎవరు కాదు? దేవుడు కాదు. కాబట్టి దేవునిపై నమ్మకం పెట్టు, ఆ ప్రభు పైన నమ్మకం పెట్టు. అందుకో ప్రభు అన్నాడు, భూదిగంతా నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిన. ఏసయ్య చూడు చాలు, ఏసయ్యా నువ్వే నాకు కావాలను చాలు. దానికి పశ్చాత్తాపడి తల మొగలు కొట్టుకొని గోడ కొట్టుకొని తల ఏడుపు రాకపోయినా ఏడ్చి ఏం చేయబాకు. సింపుల్ ఫెయిత్. అందుకొరకు ఆ దినమున సిలువలో వెరలాడుతున్నటువంటి ప్రభు పక్కన ఇంకోడు దొంగ ఏమన్నాడు? ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను లోపల నుంచి నీ లోపల నుండి రావాలి ఆ ప్రార్థన. నీ లోపల నుండి ఆ ప్రార్థన, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, యేసు అంటే చాలు. ఏమైపోతావు? ఒక పేషెంట్ పడకలో మరణ పరిస్థితిలో ఉన్నారు. అక్కడ డాక్టర్ మన బ్రదరే వాడు చచ్చిపోయే ముందు ఈ డాక్టర్ గారు విజిట్ చేస్తే, సార్ అంటే ఈయన సువార్త చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు పేషెంట్స్కి, సార్ నేను పరలోకాన్ని పోయేటట్టు చేయి సార్ అన్నాను. ఎవరు? ఆ పేషెంట్. అరే నువ్వు యేసు అనరా, అనుకో, నీకు దగ్గరకు వచ్చింది అనుకో, ఇక పోతున్నా అనుకున్నప్పుడు కూడా ఏమనుకోవాలా? యేసు. కానీ నేను అంతే చెప్పాను కదా, ప్రార్థన చేయించలేదు కదా అని వాళ్ళ డాడీని పోయి అడిగాడంట ఈ డాక్టర్ గారు. వీళ్ళ డాడీ పెద్ద భక్తుడు. ఆయన దగ్గర పోయి అడిగితే, డాడీ ఇట్లా చెప్పినా మళ్ళీ వాడు పోతాడా పరలోకంలో అంటే, అరే యేసు అంటే పోయినట్టే రావాడు. ఎక్కడ పోయినట్టే? పరలోకానికి. ఎందుకంటే ఎవరి నామంలో ఉంది రక్షణ? యేసు నామమందు. యేసు అంటే చాలు, హీల్ బి అవుట్ ఆఫ్ హెల్. అందుకరకు ఆ మాట పలకాలంటే కూడా చాలామంది ఏం చేస్తారు తెలుసు, అన్ని పలుకుతారు, ఇది పలకరు. అట్లాంటి వాళ్ళు మీకు తెలుసో లేదో, నాకు కొంతమందికి తెలుసు. యేసు అంటే అంటారు. అంటే అది మాత్రం ఏం చేయరు. యేసు నామంలో ఉందండి గొప్ప రక్షణ. నేను కూడా గుర్తించవలసింది. కాబట్టి ఒకటి, నిర్జీవ క్రియలను విడచి మారు మనసు పొందుట నెంబర్ 1. రెండవది ఏంటండి? దేవుని యందు ఎవరు? నిజ దేవుడు. ఆయన యందు నువ్వేం చేయాలి? నువ్వు నిజ దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడము కూడా పాపమే. ఒక అర్చకుడు దేవుని నమ్మాడు, ప్రభు బిడ్డ అయ్యాడు, సేవ చేస్తున్నాడు. ఆయన వాళ్ళ అమ్మకి చెప్పాడు, బ్రాహ్మణుడు, అమ్మ నువ్వు కూడా ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అమ్మ అంటే, నేనెందుకురా, నాకెందుకురా, యేసురా చీ నాకెందుకురా అనేది. అమ్మ నువ్వు నమ్మకపోతే నీకు పాప క్షమాపణ ఉండదు. నీ పాపాలకు క్షమాపణ ఉండదమ్మా అంటే, నేనేం చేశాను రా? ఏంటి నేనేం పాపం చేశాను రా? అమ్మని పట్టుకొని నువ్వేమంటున్నావు? పాపం చేశాను అంటున్నావు అంటే, అమ్మ నువ్వు చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడలేదా ఒక్కటి కూడా అనేసి అంటే సైలెంట్ అయిపోయిందంట. అర్థమైందా అండి? మళ్ళీ సృష్టికర్తను వదిలిపెట్టి నువ్వు సృష్టిని నువ్వు ఆరాధించావు, అది కరెక్టా తప్ప అమ్మ అంటే సైలెంట్ అయిపోయింది. అర్థమైందా అండి? ఈ దినమున నేను సృష్టికర్తను, దేవుణ్ణి నువ్వు ఆరాధించకుండా నువ్వు దేవుడు చేసిన దాన్ని నువ్వు ఆరాధిస్తే కూడా అదేంటండి? కాబట్టి మొదటిది ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట. రెండవది దేవుని యందలి విశ్వాసము. మూడవది ఏంటి అంటే, నువ్వు విశ్వాసం ఉంచిన దానికి గుర్తు ఏంటి? బాప్తిస్మములను గురించిన బోధ. నువ్వు బాప్తిసం తీసుకోవాలి అంటే, బాప్తిసం గురించి బోధ అంటే నువ్వు బోధ చేయడం కాదు, నువ్వు బాప్తిసములో సాక్ష్యము ఇవ్వాలి. దట్ ఈస్ ద టోకెన్ సైన్ దట్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు నువ్వు దేవుణ్ణి స్వీకరించినటువంటి వాడవైతావు. నీవు దాని తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి. ఏమున్నాయండి అవి? ఏమున్నాయి? హస్త నిక్షేపణ కూడా చాలా ఇంపార్టెంట్, పక్కన పెట్టేది కాదు. అందుకొరకు చాలా మంచి పునాది వేసిపోయాడు ఎవరు? భక్సింగ్ గారు. అర్థమైందా? దాన్ని మార్చడానికి ఎవరికి లేదు. మారు మనసు ఒకటి, ప్రభునందు
విశ్వాసం ఒకటి, మూడోది ఏంటండి బాప్తిస్మము, నాలుగోది ఏంటి హస్త నిక్షేపణ, 5, 6 ఏమున్నాయి మృతుల పునరుద్ధానము, తర్వాత నిత్యమైన తీర్పు. నువ్వు వాక్యాన్ని అంటే మృతుల పునరుద్ధానం ఉంది, తర్వాత నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక. ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు ఆ రీతిగా విశ్వాసం ఉంచి, ఎప్పుడైతే ఆ రీతిగా విశ్వాసం ఉంచడానికి నువ్వు నిశ్చయించుకుంటావో అదే ప్రభువును వెంబడించుట. అలా వెంబడించినటువంటి వాడు నాగటి మీద ఏం పెట్టినటువంటి వాడు, చెయ్యి పెట్టినటువంటి వాడు. ఆ చెయ్యి పెట్టినటువంటి వాడు అనగా ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్తిజం తీసుకొని దేవుని వాక్యములో ముందుకెళ్తున్నటువంటి వాడు ఏం చేయకూడదు తెలుసా అండి? 62వ వచనంలో మనం చదివాం, ఏముంది? నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు. ఎటు చూచేవాడు? వెనుక తట్టు చూచువాడు. అందుకొరకు ఇవన్నీ చెప్తూ 6 విషయాలు ప్రభు చెప్పి ఏమన్నాడంటే, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక, ఏముంది నెక్స్ట్ లైన్? క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. సాగిపోదము చెప్పండి గట్టిగా. లెట్ us గో అహెడ్ అంటే సాగిపోదము. ఆగిపోదము కాదు, తర్వాత వెనుక తట్టు చూడడము కూడా కాదు. అందుకొరకు అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అన్నాడు, వెనుక ఉన్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకు నేనేం చేస్తున్నాను? వేగిరపడుచున్నాను, పరుగెత్తుచున్నాను, గురి యొద్దకే ఏం చేస్తున్నాను నేను? ఇది క్రైస్తవ జీవితం. ఇది నేను రక్షించబడ్డాను, అయిపోయింది, నా పాపాలు క్షమించాడు, హస్త నిక్షేపణ అయిపోయింది, బాప్తిజం తీసుకున్నాను, అయిపోయింది అంటే ఇక్కడ కాదు. అది బేసిక్ థింగ్. ఆ బేసిక్ థింగ్ అంటే అర్థం ఏంటంటే, యు హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి నువ్వేం చేసినావు? తీర్మానము చేసుకున్నావు. ఆ తీర్మానము అది చాలా కట్టుబాటుతో కూడినటువంటిది. ఆ తీర్మానం చేసినటువంటి నీవు నేను కూడా ఎక్కడికి? ముందుకే ఏం కావాలండి? సాగాలి, ముందుకు వెళ్ళిపోవాలి. అట్లా నువ్వు ముందుకు వెళ్ళకపోతే మాత్రము అక్కడ వచనంలో ఉంది, నువ్వు ముందుకు వెళ్ళకపోతే లేక వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే అన్ఫిట్ అయిపోతావు. దేనికి? అంటే వెనుకకు తిరగగానే అన్ఫిట్ అయిపోతానా నేను అంటే అన్ఫిట్ అయిపోతావు. నువ్వు అన్ఫిట్ కావడానికి దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నువ్వు అన్ఫిట్ ఎందుకు అయిపోతావు తెలుసా అండి? వెనుకతట్టు చూడగానే దేవరాజ్యానికి అన్ఫిట్. అంటే అన్ఫిట్ అంటే అర్థం ఏంటంటే అసలు నువ్వు ఇంకా ఫిట్ కాదు. దేనికి? అంటే దేర్ ఈజ్ ఛాన్స్ ఈవెన్ టు లూజ్ యువర్ సాల్వేషన్. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ నిత్యమైంది, ఎవ్వడు దాన్ని ఏం చేయలేడు, తీసివేయలేడు. కానీ ఎప్పుడైతే నువ్వు వెనుక తట్టు చూడడం ప్రారంభిస్తావో క్రమక్రమేణా నీ హృదయము దేవుని దగ్గర నుంచి ఏమైపోతుంది తెలుసా అండి? తిరిగిపోతుంది, ఉల్టా తిరిగిపోతుంది. దేవునికే ఉల్టా తిరిగిపోతే నువ్వేం మాట్లాడతావు? దేవునికి అనుకూలంగా మాట్లాడతావా, వ్యతిరేకంగా మాట్లాడతావా? వ్యతిరేకంగా అయిపోతావు. అనగా ఒక స్థాయికి నువ్వు వచ్చేస్తావు. యేసుక్రీస్తు ప్రభువును దూషించే స్థాయికి రావచ్చు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు తృణీకరించే స్థాయికి రావచ్చు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తృణీకరించే స్థాయికి నువ్వు దిగజారిపోవచ్చు. నువ్వు ఈ 3 చేసావనుకో ఇంకా నువ్వు మళ్ళీ వాపస్ వచ్చేది లేదు. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ 10వ అధ్యాయం. ఇరవై 29వ వచనం ఎవరైనా స్పష్టంగా చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబోటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. చాలండి, ఈ ఒక 3 విషయాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ దినమున నువ్వు నేను
రక్షించబడినంత మాత్రాన నిర్లక్ష్య వైఖరితో జీవిస్తే నువ్వు చాలా భయంకరమైన దాంట్లో ల్యాండ్ అవ్వబోతావు. దాన్ని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. 3 ఒకటేంటండి, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. రెండవది, పరిశుద్ధపరచబడు నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. మూడవది, కృపకు మూలమగు ఆత్మను. ఈ మూడు నువ్వు మూడింటిని తృణీకరించావు అనుకో, స్ట్రైట్ అవే ఏంటి నీకు? హెల్. ఈ మూడింటిని తృణీకరిస్తే నీకు స్ట్రైట్ అవే హెల్. అందుకొరకు వీళ్ళు తెలియని వ్యక్తులు కాదు, వీళ్ళకు కూడా కొంచెం జ్ఞానం ఉంది. చూడండి 26th verse చదవండి, 26వ వచనం చదవండి. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలిక ఉండదు. ఈ యొక్క వెనుక తట్టు తిరిగేటువంటి వాడి పరిస్థితి మీకు తెలియజేస్తున్నా. వెనుక తట్టు చూచేటువంటి వాడు, వానికి తెలియదని కాదు, ఇక్కడ రాయబడి ఉంది. ఏమనుందండి? మనము సత్యమును గూర్చి ఏముంది? అనుభవ జ్ఞానము పొందిన తర్వాత. అంటే సత్యం అంటే ఎవరు? యేసయ్యే సత్యము, మార్గము, సత్యము. యేసయ్య గురించి నీకు జ్ఞానం ఉంది, నాలెడ్జ్ అబౌట్ ట్రూత్. కానీ ఆ నాలెడ్జ్, సత్యమును గురించి ఎరిగిన వాడవైనా సరే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఈ మూడింటిని తృణీకరిస్తున్నావు. ఒకటి, ఎవరిని? దేవుని కుమారుణ్ణి. రెండవది, పరిశుద్ధపరచబడు, సింపుల్గా చెప్పాలంటే యేసు ప్రభువును తృణీకరిస్తున్నావు. తర్వాత యేసు రక్తమును తృణీకరిస్తున్నావు. తర్వాత పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నావు. ఈ పరిశుద్ధాత్మను, రక్తమును, తర్వాత ఈ ఆత్మను తృణీకరించినటువంటి వాడు ఎవడు? వీడు ఎవడు? ఎవడని ఉంది పైన 26లో ఏముంది? తనకేముంది? అంటే తెలుసా తెలియదండి? తెలిసే ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువును పాదములతో ఏం చేస్తున్నాడు? త్రొక్కుతున్నాడు. రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నాడు. అట్లాంటి వాడికి అందుకొరకు క్రింద రాయబడింది. కంటిన్యూ చేయండి, అందరు చదవండి. ఎంత ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు. 27 ఎవరైనా గట్టిగా చదవండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షమైన అగ్నియు నిక ఉండును. కాబట్టి కంపల్సరీ ఈ మూడింటిని తృణీకరిస్తే ఆ వ్యక్తి ఏమైపోవాలండి? అందుకొరకు ఎన్ని బలహీనతలున్నా ఈ మూడింటిని అంగీకరించిన వాడు తృణీకరించినటువంటి వానికి లేదు. ఏది? దహించు అగ్ని లేదు. ఈ మూడింటిని ఎందుకు తృణీకరిస్తున్నావు అంటే, నువ్వు వెనుక తట్టు తిరిగిన తర్వాత నీ హృదయం కూడా క్రమేణా దేవునికి విరోధంగా తయారైపోతుంది. ఆ విరోధంగా తయారైనటువంటి ఆ వ్యక్తికి, అందుకొరకు 12 మంది శిష్యుల్లోనే ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. యేసు ప్రభువుకు అనుకూలంగా ఉన్నాడా, వ్యతిరేక అయిపోయాడా? ఎవరైపోయారండి? అందుకొరకు గుర్తుపెట్టు. ఈ దినమున నువ్వు నేను బైబిల్ చేతిలోనే పట్టుకుంటాం, ప్రార్థన మనం చేస్తాం, మందిరానికి వస్తాం, దశం భాగాలు ఇస్తాం. అందుకొరకు ప్రభు చెప్పాడు ఒక మాట. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా. 10వ అధ్యాయం 12వ వచనము. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడుకొండునట్లు జాగ్రత్తగా ఏం చేయాలండి? ఈ దినం రక్షించబడ్డావు, బాప్తిజం తీసుకున్నావు, హస్త నిక్షేపణ అయిపోయింది, దేవుని మందిరానికి వస్తున్నావు. మనతో ప్రభు చెప్తున్నాడు, ఈ దినమున నేను ఏంటి? నిలుచుచున్నానని తలంచువాడు ఎట్లుండాలి? పడిపోకుండా. ఇది దేవుడు తెలియదు. అందుకని ప్రభు స్ట్రాంగ్గా చెప్పాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు ఎవరు కాదు? పాత్రుడు కాడు. అందుకొరకు వెనుక తట్టు చూచుట దేవుని వాక్యంలో ప్రభు మనకు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, చూడండి, పేతురు పత్రిక, పేతురు 2 పీటర్, 2వ పేతురు
రెండవ అధ్యాయం, 2 పేతురు 2వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. 20వ వచనం నుండి అందరం కలిసి చదువుకుందాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వాటి కరవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ప్రియులారా, ఇవి జాగ్రత్తగా మనము ఈ దినమున దేవుడు ఆయన మందిరంలో మనకు ఒక టైం ఇచ్చాడు వాక్యపు వెలుగులో మనల్ని పరీక్షించుకోవడానికి. ఏమంటున్నాడంటే ఇక్కడ కూడా ప్రభు అదే కేటగిరీ వాళ్ళ విషయం మాట్లాడుతున్నాడు. ఏంటి? వారు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత. తప్పించుకున్నవాడు అంటే వీడు రక్షించబడ్డా కాదా? లోక మాలిన్యం నుండి ఏమైపోయాడండి? యేసు రక్తము చేత కడగవాడు. ఇప్పుడు వాడి పరిస్థితి చూడండి. అందుకొరకు ఇది నేను రక్షించబడ్డాను అంటే కాదు, ఇంకా నువ్వు ఇది తెలుసుకో. ఇది తెలుసుకోకపోతే మాత్రము చాలా భయంకరమైనటువంటి పతన అవస్థలో పడిపోతావు. తప్పించుకొనిన తర్వాత ఇప్పుడు మరలా వాటి చేత చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వాడి కరవరి స్థితి మొదటి స్థితి కంటే, అంటే వాడి స్థితి, వాడు ఒక తాగుబోతాడే అనుకోండి, రక్షించబడ్డాడు. ఇప్పుడు వాడు మళ్ళీ వెనుకకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనుకకి వెళ్తే ప్రభు తెలియజేస్తున్నాడు, ముందున్నటువంటి పరిస్థితి ఏదైతుందో దానికంటే ఇంగ్లీష్లో ఏమంటారు, బ్యాడ్ టు వర్స్ట్ వెళ్ళిపోతా. అట్లాంటి వారిని దేవుడు దేంతో పోల్చాడు చూడండి. 21 కూడా చదవండి. వారి నీతి మార్గం అనుపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకుండుటే. అరే రే రే, దేవుడు ఏం మాటలు చెప్తా ఉన్నారండి? అందరు వింటున్నారా? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి, ఎవ్వరు కూడా మిస్ కాకండి. ప్రభు ఏమంటున్నాడండి? అట్లాంటి నువ్వు వెనుకకు తిరిగేవాడివి ఏమై ఉంటే బాగుండేది తెలుసా? వెనుకకు చూసేటువంటి వాడి విషయం ప్రభు మాట్లాడుతున్నా. నువ్వు ఈ దారిలోకి రాకుండా ఉంటేనే నీకేమై ఉండేది? బెటర్. ఎంత డేంజర్ ఉంది చూడండి. అలాంటి వాడిని దేవుడు ఇంకా మనకు అర్థం కావడానికి మన ముందేముంటాయి? కుక్కలు ఉంటాయి కదా, ఇంకేముంటాయి? అన్ని కుక్కలేనా? పందులు కూడా ఉంటాయి కదా. అందుకొరకు చూడండి దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. 22 కలిసి చదువుదాం. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. 22 2 పీటర్ 2:22 దేంతో పోలుస్తున్నాడండి? కుక్క ఏం చేస్తుందండి? వాంతి చేసి ఏం చేస్తుందండి? తర్వాత పంది, కడగబడిన పంది దేంట్లో? బురదలో. ఇది వెనుకకు తిరిగేటువంటి వాడిని దేవుడితో పోలుస్తున్నాడు. ఈ దినమున నేను రక్షించబడ్డాను, నేను దశంభాగం వేస్తాను, చాలా అచ్చయిస్తూ ఉంటావు. నీ దశంభాగాల కోసమా దేవుడు గుడి పెట్టింది? అవి కలెక్ట్ చేసుకోవడానికి అనుకున్నారా? ఏండి, దశంభాగాలు ఇస్తేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? సేవకులు మేము ప్రేమిస్తామేమో ఏది ఇస్తే, దశంభాగాలు ఇస్తే. దశంభాగాలు ఇచ్చే వాడంత వర్స్ట్ ఫెలో ఎవడు లేడు అంటాను నేను. ఎందుకు తెలుసా అండి? ప్రాణం పెట్టినడికి కొలిసి దశంభాగం 10వ వంతు ఇస్తావా? నీ కొరకు ప్రాణాన్ని ధారపోసినడికి కొలిసి ఏం చేస్తావు? 10వ వంతు ఇస్తావా? అంతకంటే వర్స్ట్ ఫెలో బిలీవర్స్ లేరంటాను నేను. ఏమి ఇవ్వాలండి? ఏమి ఇవ్వాల? నేను ఎవరినన్ను అడగాల్చా? నా ప్రభాకర్ అన్నని అడుగుతాను, నాకు చాలా సన్నిహితుడు కాబట్టి. అన్న చెప్పనా, పెద్ద లీడ్ అన్న మనిషి, ప్రజా మనిషివి కదా నువ్వు, చెప్పు ఎంత ఇవ్వాలండి? దశంభాగం కొలిసి ఇవ్వాలండి. దశంభాగం ఇచ్చేవాడు చాలా వర్స్ట్ ఫెలో అంట నేను. ఎందుకండి?
పాత నిబంధన గ్రంథపు వాళ్ళకు అదొక పద్ధతి పెట్టాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసయ్య ఏం పోసాడు నీకు? ప్రాణము ధారపోసాడు. ప్రాణము ధారపోసినోడికి కొలిసి 10వ వంతిస్తే నీ అంత వర్స్ట్ ఫెలో ఇంకెవడు లేడంటాను నేను. అంటే చర్చిలో ఉన్న వాళ్ళు అంతా ఎవరు ఇప్పుడు? ఎవరండి? నేను ఒక సిస్టర్ని ఎక్కించుకొని వెళ్తా ఉన్నాను. అది హెబ్రోన్, ఒక అక్కని ఎక్కించుకొని నా కారులో పోతా ఉంటే తాను సాక్ష్యం చెప్తూ అంటా ఉంది, ఏది దేవుడు నాకు ఇచ్చినా ఆయనకు 50 నాకు 50 అనింది. ఎవరికి 50? దేవునికి 50, నాకు 50. నాకు కూడా ఆశ పుట్టింది, నేను కూడా రావాలి, అట్లా ఆ స్థాయికి రావాలనుకున్నాను. ఎవరైనా ఉన్నారండి 50-50 మీకు వచ్చే సంపాదనలో? దేవుడికి 50 నాకు 50 అనేవాళ్ళు ఉన్నారా? ఇంకా కావాలంటే ఆ దశభాగంలో కూడా ఏం చేస్తావు నువ్వు? అందుకొరకే ఎక్కడ పడ్డామో, అందుకు లోకంలో చెప్తారు కదా, ఎక్కడున్న గొంగడి అక్కడే. అందుకొరకు మనంత దరిద్రులు ఎవరు ఉండరు. కొలవకు దేవుడికి. దాంట్లో కూడా ₹10 కూడా 50 అంటే 5 పైసలు. ఎవరికండి? రా, బయటికి రా, ఒక్కసారి ప్రభువును ధారాళంగా ప్రేమించు. నిన్ను కూడా కొలిసి ప్రేమించేవాడైతే ప్రాణం పెట్టేవాడే కాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, వెనుక తట్టు చూచేటువంటి వాడు ఎవరు అంటే, ఇక్కడ ప్రభు ఏమంటాడు? వాడొక పందితో దేవుడు పోల్చాడు, ఒక కుక్కతో దేవుడు పోల్చాడు. అంటే చేసినటువంటి వాంతి తిరిగి ఏం చేయడం అండి? తీసుకోవడం. ఇంకా కూడా చూడండి, అందుకోసం ప్రభు ఈ వెనుకంజ వేయుట అనేటువంటి దాని విషయంలో చాలా స్ట్రాంగ్గా ప్రభు చెప్పాడు. హెబ్రీలకు రాసినటువంటి లేక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకో. 4వ వచనంలో చూస్తే, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు? వదిలితివి. అంటే దేవుడికి దేవుడి పైన నీకేముండింది? ప్రేమ ఉండింది. ఆ ప్రేమ నువ్వేం చేసావు? విడిచిపెట్టేశావు. ఇది వెనుకంజ వేయుట అంటే దేవుడి కొరకైనటువంటి జీల్, ఆశ, ఆ యొక్క ఎంతుజియాజం అనేటువంటిది నీలో ఉండింది. కానీ అదే సేమ్ ఎంతుజియాజం అనేటువంటిది ఇప్పుడు నీలో లేదు. అందుకొరకు ప్రభు చెప్తున్నాడు, నీవు నేను ఎప్పటి వరకు? 10వ వచనం చదవండి, 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో చోదింపబడకుండానట్లు అపవాది వేయింపబోచున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు. నువ్వు రక్షించబడిన తర్వాత ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి తెలుసా అండి? టిల్ డెత్. ఆఖరి వరకు, మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి. అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్. కానీ నువ్వు మధ్యలో ప్రభు కొరకైనటువంటి ఆశ, ఆసక్తి ఏదైతే నువ్వు స్టార్టింగ్లో ఉండిందో అది లేకపోతే మాత్రము దేవుడు ఇప్పుడు నాకు తెలియజేసేటువంటి నాగటి మీద చేయబెట్టావు, ఒక ప్రభుని వెంబడిస్తా అని తీర్మానము చేశావు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నావు? ఇప్పుడు వెనుక తట్టు చూస్తున్నావు. వెనుక తట్టు చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. అందుకని ప్రభు కూడా చెప్పాడు, ఉప్పు గురించి చెప్పాడు. ఏమన్నాడండి? ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము కలుగును. దాని తర్వాత ఏముంది? అది చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? త్రొక్కబట్టకే కానీ మనుషుల చేత ఏమవుతుందంటండి? త్రొక్కబడుట. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను ఏ కమిట్మెంట్తో మనము ప్రభును వెంబడిస్తున్నామో ఆ కమిట్మెంట్ నుండి వెనుకకు మాత్రము తిరగడానికి వీలు లేదు. ఇది ప్రభు. ఒకవేళ నువ్వు వెనుకకు తిరిగావనుకో, వెనుకకు తిరిగితే మాత్రం నీ పరిస్థితి ఎలాంటిది అంటే, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమునకు నువ్వు ఎవరు కాదు? పాత్రుడవు కాదు. నిస్సారమైనటువంటి ఉప్పు తొక్కబడ్డానికే
కానీ ఇంకా దేనికి కూడా కాదు. తర్వాత నీ విషయంలో దేవునికి ఏం కలుగుతుందో చూడండి. ఆ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 38. జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నా వెనకాల చెప్పండి, అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనుక తట్టు చూసేటువంటి వాడి విషయంలో దేవునికి ఏముండదండి? సంతోషం ఉండదు. ఈ వెనుక తట్టు చూచేటువంటి వాడు కూడా దేవుడు ఇచ్చినట్టు నువ్వు రక్షించబడిన తర్వాత దేవుడు నీకు ఎంతో గొప్ప సంతోషము, పరలోకపు ఆనందాన్ని నీ హృదయంలో నింపాడే. ఆ సంతోషం కూడా నీకు ఉండదు. దేవునికి ఉండదు సంతోషము, తర్వాత నీకు కూడా ఉండదు. అందుకొరకు ఎప్పుడైతే దావీదు, దేవుని బిడ్డే దావీదు, కానీ దేవునికి అవిధేయుడై వెనుక తట్టు చూచి పాపములో తాను ఉండి పాపాన్ని తాను చేశాడో, దేవుడు తన హృదయంలో నుండి ఆ దైవ సంతోషాన్ని కూడా ఏం చేసేసిండండి? తీసివేశాడు. తీసేసినప్పుడు ఆయన అంటాడు, ప్రార్థన చేస్తాడు, ఏమని? ప్రభువా, రక్షణ ఆనందము నాకు తిరిగి మరలా నాకు ఇవ్వు. అంటే రక్షణ ఆనందాన్ని ఏమయ్యాడు? కోల్పోయాడు. వెనుక తట్టు చూచువాడు వాని పరిస్థితి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. వెనుక తట్టు చూచేటువంటి వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. వెనుక తట్టు చూచేటువంటి వాణ్ణి తిరిగి వాణ్ణి సమకూర్చుట అనేటువంటిది చాలా కష్టము. వెనుక తట్టు చూచేటువంటి వాడు మొదటి స్థితియే, వాని కడపటి స్థితి ఇంకా చాలా వర్స్ట్ అయిపోతుంది. వాడొక కుక్క వాంతికి తిరిగినటువంటి పంది, కడగబడిన పంది బురదలో. ఇదన్నీ పోలికలు పెట్టి ఇంకా కూడా ఉప్పు నిస్సారమైనటువంటిది త్రొక్కబౌటకే కానీ అని చెప్పుతూ ఆ వెనుక తట్టు చూసినటువంటి వాడి పరిస్థితి ఎలాంటిది తెలుసా అండి? ఇదే దావీదు, దేవుని బిడ్డ అయి ఉండి దేవుడు తన హృదయానుసారుగా ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదు ఎప్పుడైతే తాను వెనుక తట్టు చూచి దైవ మార్గములో నుండి తప్పిపోయి పాపము చేస్తూ పాపములో కొనసాగినటువంటి పరిస్థితుల్లో చూడండి, తను రాసినటువంటి కీర్తనలు ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 38, 38వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. అంటే వెనుక తట్టు చూచినటువంటి వాని యొక్క బాధ సామాన్యమైంది కాదు. అందుకొరకు ఈ కీర్తన దావీదు తాను పతనమైపోయినటువంటి స్థితిలో దేవుడు తను సంధించినటువంటి సమయంలో రాస్తున్నటువంటి మాట. నీ కోపోగ్రత చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. తర్వాత చదవండి, 3rd verse చదవండి, 3వ వచనం ఎవరైనా గట్టిగా చదవండి. నీ కోపాగ్ని చేత ఆరోగ్యము నా శరీరమును విడచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో. నువ్వు వెనకంజ వేసినటువంటి వాడికి ఆరోగ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? ఇది దేవుని యొక్క. అందుకొరకు అనారోగ్యతతో నేను బాధపడుతున్నాను, నా ఎముకలలో సత్తువ లేదు, నీ యొక్క శిక్షకు భయంకరమైనటువంటి శిక్ష నన్ను వేధిస్తుంది. తర్వాత కూడా చూడండి, 4వ వచనము తర్వాత 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 8వ వచనము, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఏం వేదన ఇది? మనోవేదన అంటే ఏం వేదన అండి? మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్. అంటే వెనుకంజ వేసినటువంటి దేవుని బిడ్డకు ఉండేటువంటి పరిస్థితి ఈ గతి పడుతుంది మనకు. మానసికంగా కూడా నువ్వు వేదన అనుభవిస్తావు, శరీరంలో కూడా నువ్వు వేదనను అనుభవిస్తావు. దేవుని బిడ్డకు లైఫ్ ఒకటే లైఫ్ నీకు.
ఏం లైఫ్ తెలుసా అండి? ముందుకు వెళ్తేనే బతుకుతావు నువ్వు. వెనుకకు చూసావనుకో నీ పరిస్థితి అంతా ఇంతే. తర్వాత కూడా చూడండి వర్స్ 11th వర్స్ చదవండి ఎవరైనా. 11వ వచనం. ఆ, ఆ, ఉమ్, చాలు. ఎవరంటండి? స్నేహితులు చెలికాండ్రు. అంటే ఈ బాధ వేదన ఎక్కడెక్కడ ఉందండి? స్నేహితులు చెలికాండ్రులు అనగా తన ఉన్నటువంటి రిలేషన్, బంధువులు స్నేహితులు, వాళ్ళతో రిలేషన్లో బాధే, నీ శరీరములో రోగాలతో బాధే, నీ మైండ్ కూడా పీస్ఫుల్ మైండ్ నీకు ఉండదు. తర్వాత దేవుని యొక్క శిక్షత ఉగ్రత అని నీ హృదయంలో బాణాల్లాగా ఏమవుతున్నాయి? ఉన్నాయి. తర్వాత వెనుకంజ వేసినటువంటి వాడి పరిస్థితి ఇక్కడ మనం కనబడుతుంది. చూడండి పేతురు పత్రిక, పేతురు 2 పీటర్, 2వ పేతురు 2వ అధ్యాయం, 2వ పేతురు 2వ అధ్యాయం. ఏడవ వచనము. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనము. దుర్మార్గుల, అందరం కలిసి చదువుదాం. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనొచ్చు వచ్చాను. ఇక్కడ ఎవరి విషయం రాయబడిందండి? లోతు. లోతు ఎవరు? పాపాత్ముడా లేకపోతే నీతిమంతుడా? బైబిలే చెప్తుంది. ఏమనుంది? నీతిమంతుడైన లోతు. కానీ నీతిమంతుడైనటువంటి లోతు తన లైఫ్ టైం మంచిగా బతకలేదు. ఏమని రాయబడింది తెలుసా అండి? తన నీతి గల మనస్సును దినదినము ఏం చేస్తున్నాడు? ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? టార్మెంటెడ్ ఇన్ హిస్ సోల్. టార్మెంటెడ్ అంటే అర్థం ఏంటి? ఆ టార్మెంట్ అనేది నరకానికి ఉపయోగించారు బైబిల్లో. అంటే నరకములో ఏం పడతారు? వేదన పడతారు. ఆ వేదన అంటే బ్రతికున్నప్పుడే ఒక దేవుని బిడ్డ వెనుకకు తిరిగి చూస్తే, వెనుకంజ వేస్తే వాడికి అక్కడ నరకం కాదు. ఎక్కడ నరకము? ఇదే గుర్తుపెట్టు. ఇది నీకు నరకం ఎందుకో, ఇది నీకు రోగం ఎందుకో, ఇది నీకు సంతోషం లేని కారణం ఏంటో ఒక్కసారి నువ్వు నేను గమనించు. దేవుని బిడ్డవే, రక్షించబడ్డావు, దేవుని వైపు చూసావు, యేసే నా రక్షకుడు అని చెప్పావు, యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో స్వంత రక్షకుడు స్వీకరించావు, బాప్తిసములో సాక్ష్యం ఇచ్చావు, హస్త నిక్షేపం తీసుకున్నావు. కానీ అన్ని చేసి ప్రభు ఏమన్నాడు? ముందుకు సాగిపోదామంటే నువ్వేం చేస్తున్నావు? వెనుకకు చూస్తున్నావు. ఈ వెనుకకు చూసినటువంటి వాడి గతి ఇది. ఇది గతి. అందుకొరకు ప్రభు అన్నాడు, అరే అసలు నువ్వు దేవుని నమ్మకపోయి ఉంటే నీ లైఫ్లో ఏంటి మేలు? డైరెక్ట్ నరకానికి అన్నబోయేవాడివి. కానీ ఇప్పుడు నీకు 2 నరకాలు. ఏవి నరకాలు? ఇది నరకమే, అది నరకం. ఇది వెనుకంజ వేసినటువంటి వాడి యొక్క దుస్థితి. అందుకొరకు ప్రభు అన్నాడు, వెనుకకు చూచువాడు హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మీకు అర్థమైందా అండి? వెనుక తట్టు చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? చేయొద్దండి. అంటే మీకు అర్థమైందని ఇప్పుడు నాకు కూడా ఏమైంది? అర్థమైంది. ప్రియులారా, వెనుక తట్టు చూడడానికి కారణాలు ఏంటి? దేన్ని బట్టి వెనుకకు చూడడానికి మనం దిగజారిపోతాము? నిన్ను వెనుకకు చూసేటువంటిదిగా చేసేది ఏది? అందుకొరకు ఒక్క వచనం చదివేసి మనం కొంత బ్రేక్ తీసుకుందాం. 2 పాటలు పాడి ప్రార్థన అయిన తర్వాత మీకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వేరే మాటలు. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనము. 14 అందరం కలిసి చదువుదాం. భక్తి విడచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. ఇక్కడ కొంత మీరు అర్థం చేసుకోవచ్చు. భక్తి విడచిన వాని ఇంగ్లీష్లో ఏముంది? ఆ వచనం చదువుతారు ఎవరైనా గట్టిగా?
backslider in the heart shall be filled with his own ways. ప్రియులారా, ఎవరంట తెలుసా అండి? వెనుకంజ వేసిన వాడు. ఇంగ్లీష్లో అక్కడ మంచి వర్డ్ ఇచ్చారు. ఏంటి? బ్యాక్ స్లైడర్. చెప్పండి గట్టిగా. బ్యాక్ స్లైడర్. దాన్ని తెలుగులో ఏమంటారు? వెనుకంజ స్లైడర్. మీకు తెలుసా స్లైడర్? స్లైడింగ్ అంటే తెలుసా? స్లైడింగ్ అంటే ఏంటండి? జారడం. ఈ వెనుకంజ వేయడం అనేటువంటిది అకస్మాత్తుగా ఓవర్ నైట్లో జరిగేది కాదు. అకస్మాత్తుగా జరిగేది కాదు. స్లైడింగ్ అంటే ఏంటి? స్లైడింగ్ అంటే ఏంటండి? జారడం. అంటే ఒక నిదానంగా అది ఒక వారమే కావచ్చు, నెలలే కావచ్చు, సంవత్సరాలే కావచ్చు, నిదానంగా జారిపోవడము. సడన్గా జరిగేది ఇది కాదు. ఈ నిదానంగా నీలో ఎట్లు ఈ వెనుకంజ వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది మనము లేఖనాల్లో తర్వాత హాఫ్ అన్ అవర్లో మనము చూద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు మన హృదయాలు తిరుపుదాం. ఈ వెనుకంజ వేసేటువంటి స్థితి, ప్రభువా నాకు అర్థమైంది, ఇది నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ దిస్ బ్యాక్ స్లైడన్ అనేటువంటిది ప్రభుకు నీ హృదయంలో నుంచి దేవునికి తెలియచేయి. ఒక్క నిమిషం మౌనంగా. వెంటనే మనకు సమయం ఎక్కువ లేదు. లెట్ us all close our eyes. ప్రభువా, ఈ వెనుకంజ స్థితి నుంచి నన్ను కాపాడు. ఇది చాలా డేంజరస్గా కనబడుతుంది మీ వాక్యంలో. నాకు సహాయం చేయి, నాకు ఇది వద్దు ప్రభువా అనేటువంటిది ప్రార్థన చేసుకోండి మౌనంగా ఒక్క నిమిషం. ప్రేమగల తండ్రి, మీ మాటలను మా హృదయాంతరంలో ఫలింపచేయండి. వెనుక తట్టు చూచువాడు, బ్యాక్ స్లైడర్ అనేటువంటి ఆ యొక్క దుస్థితి నుండి మా జీవితాలు మీరే తప్పించండి. ఎట్లు మేము వెనుకకు జారుతాము అనేటువంటిది మీ లేఖనాల్లో ద్వారా మీరే మాకు తెలియచేయండి. మీ మాటలు వినడానికి మేము చేరి వచ్చాం. వినే హృదయాన్ని, గ్రహించేటువంటి హృదయాన్ని, శిష్యులకు కలిగినటువంటి చెవులను మీరే మాకు దయచేయండి. వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క బ్రేక్ని మీరే దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అట్లే కూర్చోండి. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. పీటర్న, బల్లెపల్లి పీటర్న వచ్చి ప్రార్థన చేస్తాడు. మీ హృదయంలో అలాగే తీర్మానం చేసుకోండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అంటే మనం తీర్మానంతో ముందుకు వెళ్దాం. రండి పీటర్. ప్రార్థన చేసుకుందామండి. దయల దేవుడా, కనికరంగ దేవుడా, గొప్ప దేవుడా, ప్రేమ స్వరూపి, నీ నామను బట్టి ఈ సెలవు దినాన్ని పురస్కరించుకొని యెరూషలేం ప్రార్థన మందిరంలో మాకు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వర్షం అయినప్పటికీ నీ బిడ్డలు నీ వాక్యాన్ని, నీ ఇంటిని ప్రేమించి రాగలిగినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హైదరాబాద్ నుండి నీ దాసుడు బుష్ బ్రదర్ను కూడా మా మధ్యకు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లూకాసువార్త 9వ అధ్యాయంలో 62వ వచనము, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అనే విషయాన్ని తెలిపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2వ వచనములో ఎలాంటి పునాది మేము వేసుకున్నామో మీరు గుర్తు చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నిజంగా కేవలం నాయన పాపినైనా నన్ను కూడా మీరు ప్రేమించి గొప్ప రక్షణ కొరకై నీ ప్రియకుమారుని పంపించినారు. ఆయన చూపిన ప్రేమ, చేసిన త్యాగం, కార్చిన రక్తం ఎంతో గొప్పది కనుక నాయన, మరి తండ్రి ఈ విధంగా తండ్రి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందాలని బాప్తిస్మమును గూర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, మరి తండ్రి నిత్యమైన తీర్పు అనేది మరలా వేక మరి తండ్రి క్రీస్తులో మేము సాగిపోవడానికి, సంపూర్ణ మగుటకు సాగిపోవడానికి చక్కని పునాది మరి తండ్రి దైవజనులకు భక్సింగ్ గారికి
బయలుపరుస్తూ వచ్చినారు తండ్రి. ఆ రకంగా నాయన మరి అనేక స్థలాలకి ఈ యొక్క పునాదిని మీరు బయలుపరుస్తూ వచ్చినారు. ఇక్కడ కూడా మరి కమ్మ ఎల్షద్దే ఏమి, ఇక్కడ కానాపురంలో ఎరిసిని ప్రార్థన మందిరం ఏమి తండ్రి, ఇక్కడ కూడా దైవజనులు మరి పెద్దలు పరిచారకులను బట్టి విశ్వాసాలను బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవా. ముందుకు సాగిపోవాలనే విషయాన్ని పదే పదే మా గమనానికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది వెనక్కి వెళ్ళడం అనేది ఒకేసారి జరగదు, కానీ క్రమక్రమంగా మేము కూడికల విషయమేమి, వాక్యం విషయమేమి దాని విధేయ చూపించకుండా అశ్రద్ధ చేస్తూ వచ్చినప్పుడు ఏ విధంగా తండ్రి మరి మానసికంగా ఏమి తండ్రి, శారీరకంగా ఏమి తండ్రి, ఆత్మీయంగా ఏమి ఎంత నష్టం ఉంటుందో మీరు తన కీర్తన 38వ అధ్యాయంలో మీరు చూపిస్తూ వచ్చిన మాటను బట్టి కూడా కృతజ్ఞతలు. 2వ పేతురు రాసిన పత్రికలో కూడా కుక్క వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలు బొల్లినట్లుగా చూపిస్తూ వచ్చినందుకు స్తోత్రం. నీతిమంతుడి యొక్క లోతు కూడా దినదినం తన మనసు నొప్పించుకున్నట్లుగా మీరు చూపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవ. ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎరిగి ఈ దాసం ద్వారా బయలుపరచబడిన విషయాలను బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ తర్వాత మేము సామెతలు 14:14లో కూడా మీరు భక్తి విడిచిన మార్గంలో వానికే వ్యకసమైతే అని సెలవిచ్చినందుకు, మంచివాను శుభం వానికే సంతోషం ఇస్తాయని సెలవిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఎంతో గొప్పది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు స్తోత్రం. ముందుకు సాగుట ద్వారా కొన్ని అనుభవాలు కలిగి మా ఆత్మను రక్షించుకొని కాపాడుకొని దాన్ని మీ రాజ్యం కొరకు మేము సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలి మీ గొప్ప ఉద్దేశంతో నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రం. అందుకే ఈ గ్రంథము, సంఘ సాహసము, కూడికలు, దైవజనులను ప్రేమించి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవ వాక్యము నాలో మాలో ఇంకా లోతైన కార్యం జరుగునట్లుగా నేను ప్రేమిస్తున్న రుజుపరచడానికి, నీలో కొనసాగడానికి కావాల్సిన మెండైన కృప సాయాన్ని అనుగ్రహించింది. ముందున్న సమయంలో కూడా మరలా నీ దాసుని బలపరిచి మాతో మాట్లాడి మా సమయంతో దీవెనకరంగా చేసి నీకు మహిమ తెచ్చుకోవాల్సింది కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాలుగో పాట పాడతాం సాంగ్ షీట్స్లో, సాంగ్ నెంబర్ 4.